దంతాల యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసుకోవడానికి మనకి ఇవాళ మనతో పాటు ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు, అజయ్ కుమార్ గారు. తనతో మాట్లాడి అసలు ఈ దంతాలని ఎట్లా కాపాడుకోవాలి, వాటికి వచ్చే సమస్యల వల్ల పడుతున్న బాధల్ని ఎట్లా తొలగించుకోవచ్చో తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్రౌన్స్ వేస్తారు కదా పైన. అవును సార్. ఆ క్రౌన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది, దాని తర్వాత తీసేయాలా లేదంటే ఎలా ఉంటుంది సార్? పర్మనెంట్ ఉంటుంది సార్? దాంట్లో వెరైటీస్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇంతకు ముందు పాతకాలంలో గోల్డ్ పన్ను అని వచ్చేది, గోల్డ్ వేసేవారు. ఇప్పుడు రాను 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 అది తగ్గిపోయింది. దాని తర్వాత స్టీల్ వచ్చింది. స్టీల్ కొందరు అఫోర్డ్ చేస్తారు, కొందరు అఫోర్డ్ చేయలేరు. అఫోర్డ్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి అదే తేడా వస్తుంది అక్కడ. అఫోర్డ్ చేసే వాళ్ళు ఏమో సెరామిక్ నాకు పన్ను కలర్లోనే ఉండాలి అంటారు. అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఏదున్నా ఒకటే, నాకు పన్ను ఉండాలి, ఫస్ట్ నా పన్ను సేవ్ కావాలి అని వేయించుకునేవాళ్ళు. ఎవరి పాకెట్ సైజ్ వాళ్ళది సార్. సో దాన్ని బట్టి మేము చేస్తూ ఉంటాం. యూజువలీ 8 నుంచి 10 ఇయర్స్ వరకు వస్తుంది సార్. అంటే ఆ తర్వాత మళ్ళీ మార్చాల్సి అంటే ఒకవేళ అది అరిగిపోయి దానికి చిల్లులు పడ్డాయి, హోల్స్ పడ్డాయి, ఆ పన్ను ఏదైతే మనం పైనుంచి క్యాప్ అని వేస్తామో దానికి హోల్స్ పడ్డాయి అని అంటే మాత్రం చేంజ్ చేసుకోవాలి. హోల్స్ పడే అవకాశం ఉంటుంది. యూసేజ్ సార్, డైలీ మనం యూసేజ్ చేస్తూ ఉంటాం కదా, దాని అదే పైది ఏదైతే ఉందో అది అరిగిపోతుంది. అరిగిపోయి హోల్స్ పడతాయి. హోల్స్ పడ్డప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్ చేయించుకోవడం బెటర్. ఎస్, క్యాప్ మాత్రం. అప్పుడు రూట్ కెనాల్ చేసే అవసరం ఉండదు, ఇంకేం ఉండదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ అంటారు కదా, మరి దానికి సొల్యూషన్స్ ఏం రాలేవా సార్ ఇప్పటికి? సార్ అనెస్థీషియా ఇచ్చి చేస్తాం సార్. వితౌట్ అనెస్థీషియా ఇవ్వకుండా పేషెంట్ కూర్చోడు, మమ్మల్ని కూర్చొనివ్వడు. సో అదొకటి. సో అక్కడ మేము అనెస్థీషియా ఇచ్చే చేస్తూ ఉంటాం వాళ్ళకి. కంపల్సరీగా అనెస్థీషియా ఇవ్వకుండా ఏ పేషెంట్ చేయించుకోలేడు. సో లోకల్ అనెస్థీషియా అనేది ఇస్తాం. అక్కడ నర్వ్ కింది పన్ను అయితే ఈ వెనకాల లాస్ట్ జ్ఞానదంతం వెనకాల ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఇస్తే మొత్తం మొద్దు పారిపోతుంది ఆ సైడ్ అంతా 8 పళ్ళ వరకు. సో అట్లా చేస్తాం. ఒకవేళ ఫస్ట్ డే మాత్రం అనెస్థీషియా ఇచ్చి చేస్తాము. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అంటే నెక్స్ట్ డేకి ఇంకొక సిట్టింగ్కి పోస్ట్పోన్ చేస్తాము. ఆ రోజు అనెస్థీషియా ఇవ్వకుండా క్లీన్ చేస్తాం. ఎందుకంటే లోపల క్లీన్ అయిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అనెస్థీషియా ఇచ్చాం ఫస్ట్ స్టేజ్లో, అప్పుడు మొత్తం మొద్దుబారిపోయి ఉంటుంది కాబట్టి ఎవరికి తెలియదు లోపల క్లీన్ అయిందా లేదా అనేది. సో నెక్స్ట్ సిట్టింగ్లో క్లీనింగ్ అనేది మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. అది పిన్స్, నీడిల్స్ ఉంటాయి, అవి పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ సైజెస్. సో దాంట్లో ఒకవేళ పెయిన్ వచ్చిందనుకోండి, ఐదర్ మనం ఆ లోపలనే అనెస్థీషియా అని పన్ను లోపల ఇంట్రాడెంటల్ ఇంట్రాపల్పల్ అంటాం అన్నట్టు. అంటే ఆ కెనాల్ ఏదైతే ఓపెన్ చేస్తామో ఆ కెనాల్లోనే ఇంజెక్షన్ ఇచ్చేసి దాన్ని క్లీన్ చేస్తాం. సో అట్లా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. కొందరికి అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, కొందరు పెయిన్ కూడా తట్టుకోలేరు. ప్రతిసారి ఇంజెక్షన్ ఇచ్చి చేయమంటారు వాళ్ళు కూడా పేషెంట్లు. సో ప్రతిసారి ఇంజెక్షన్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో ఒక లిమిట్ వరకు ఏదైనా కానీ మాకు ఆస్కారం ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంత చేయించుకోండి అని చెప్తాం మేము. సో అట్లా చేస్తూ ఉంటాం. కానీ రూట్ కెనాల్ చాలా వరకు ఒక నోషన్ ఉంది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేది, కానీ అది తప్పు. ఎందుకంటే అనెస్థీషియా అనేది కరెక్ట్గా పాకింది, స్ప్రెడ్ అయ్యి వచ్చింది ఇక్కడ దాకా పన్ను దాకా అంటే మాత్రం 100% పెయిన్ ఫ్రీ అది. ఓకే సార్. అంటే మీరు ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ ఎక్కువగా ఏ సమస్యలతో వస్తారు మీ దగ్గరికి సార్? అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎటువైపు ఉంటాయి పళ్ళల్లో? ఏ ప్రాబ్లమ్స్తో ఉంటారు మీకు సార్? యూజువలీ పుచ్చిపళ్ళే సార్, పుప్పపళ్ళే. ఇంకా వేరే అంటే కొందరికి పళ్ళు పోయి ఉంటాయి, కొందరు తీయించేసుకుంటారు ఎప్పుడో పాత 10 years 20 years కింద, అప్పుడు లేకుంటే యాక్సిడెంటల్గా ఏదైనా అయింది అంతే. తప్పితే ఎక్కువ ఎగ్జార్బిటెంట్ ఇవాళ రేపు ఏంటి అంటే ఈ పాన్లు, గుట్కాలు వీటి వల్ల కూడా చాలా వస్తున్నాయి సార్. సో అవి అయినంత వరకు పేషెంట్స్కి చెప్తాము తినకండి, చేయకండి అని. కానీ మనమైతే 24 గంటలు వాళ్ళు ఎంబడైతే తిరగలేం కదా సార్. సో అక్కడైతే ప్రాబ్లం అని ఒకటి ఏం చెప్తాము అంటే బాబు అయినంత వరకు కేర్ఫుల్గా ఉండు అని చెప్తాం. ప్లస్ ఎవ్రీ 6 monthsకి ఏదన్నా ఉంది ఒక్కసారి చెకప్ అనేది చేయించుకుంటే కనుక మనకి కానీ పేషెంట్స్కి కానీ అరే కరెక్ట్గా ఇస్తున్నారు అడ్వైస్ డాక్టర్లు అనేది వాళ్ళకు కూడా ఒక పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది వచ్చింది అనుకోండి, ఐ థింక్ 100% మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళరు వాళ్ళు, అన్లెస్ అవైలబిలిటీ లేకపోతే తప్పితే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అది సార్. అంటే ఈ మధ్య కాలంలో అంటే చాలామంది అంటే యూత్ కావచ్చు ఎవరైనా
తన స్మైల్ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటా ఉంటారు. పళ్ళు వరుస బాగుంటే బాగుంటుందని కూడా కొంచెం అంటే అటువైపు ఆలోచిస్తున్నారు. అంతకు మునుపు పెద్దగా ఇటు అంటే ఎత్తు పళ్ళున్నా లేకపోతే సందులున్నా కూడా పట్టించుకోకపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య చాలా అంటే కాస్మెటిక్ డెంటిస్ట్రీ అని ఒకటి వచ్చింది కదా, ఈ మధ్య బాగా వినపడుతుంది. అంటే ఇది నిజంగా అంటే ఉపయోగకరమైన ఏంటి అసలు ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే? సార్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే టీత్ కరెక్షన్, స్మైల్ కరెక్షన్. స్మైల్ కరెక్ట్గా ఉంది అంటే ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు మన వైపు. సో ఆ స్మైల్ డిజైనింగ్ దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు పళ్ళు ముందు వెనక ఉన్నాయి, క్రిస్ క్రాస్గా ఉన్నాయి అంటే చిన్నపిల్లలకు కానీ 13-14 ఇయర్స్కి కరెక్ట్గా స్టార్ట్ చేసి వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చే వరకు కరెక్ట్గా సెట్ కరెక్ట్గా పెట్టించున్నామనుకోండి, అప్పుడు వాళ్ళకి స్మైల్ బాగుంటుంది. వాళ్ళకు కూడా బేసిక్గా ముందు వెనక పళ్ళు ఉన్నాయి అంటే ఒకటి, ప్లస్ పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అయితే నోరు కవర్ చేసుకొని మాట్లాడతారు ఆర్ మాట్లాడడానికి భయపడతారు, ఎందుకంటే నేను నవ్వగానే నా పళ్ళు కనబడుతున్నాయని. సో దానికి కాస్మెటిక్ అనేది ఎంత అందంగా ఉన్నా సరే ఒక్కసారి స్మైల్ బాగాలేదు అనేసరికంటే ఇంకా వాళ్ళకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అట్లా దానికి ఏం చేస్తాము అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. పలు వరుస ఆర్థోడాంటిస్ట్ చేస్తారు, స్పెషలిస్ట్ ఉంటారు. స్పెషలిస్ట్లను పిలిపించి ఆ వైర్స్తోని స్ట్రైట్నింగ్ చేయిస్తాం వాటిని. అది ఒక 12-14 months ప్రొసీజర్. అది అంటే తక్కువ ఖర్చులోనే అవుతుందా లేదంటే దాని కూడా చాలా అఫోర్డబుల్ సార్. ఇవాళ రేపు అఫోర్డబుల్ లేని వాళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నారు సార్. సో మీకు నెలకి ఎంత అంటే 1000, 2000, 3000 ఎంతో తీసుకుంటారు. సో వాళ్ళ కన్సల్టేషన్స్ కానీ వాళ్ళ మెటీరియల్స్ కానీ, ఎందుకంటే అన్నీ బయట నుంచి వస్తాయి సార్, అన్నీ కాస్ట్లీయెస్ట్ మెటీరియల్స్ వాడతారు వాళ్ళు. సో అందుకు దే గో డిపెండింగ్ ఆన్ దేర్ ఛార్జెస్. ఇప్పుడు దాంట్లో కూడా వేరే వచ్చినాయి సార్ వెరైటీస్. దాంట్లో అలైనర్స్ అని వచ్చినాయి. అంటే ఏం కనబడదు. ఇప్పుడు మనకి ఇంతకుముందు అంటే అది పళ్ళు వరుస స్ట్రైట్ చేయించుకుంటున్నాడు అంటే పన్ను పైన క్లిప్స్ కనబడేవి మీకు. ఇప్పుడు అవి లేవు, ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు అంటే పేషెంట్ అఫోర్డ్ చేస్తాడు, పెట్టుకోగలుగుతాడు అని అంటే కనుక టీత్ అలైనర్స్ అని వస్తున్నాయి. అవి జస్ట్ పన్ను పైన ఒక చిన్న మన ఈ ఫుట్బాల్ ప్లేయర్స్, హాకీ ప్లేయర్స్ ఆడేటప్పుడు మీకు ఇట్లా పైన టూత్ గార్డ్ టైప్ పెట్టుకుంటారు, తాకద్దు దెబ్బ అని. అట్లాంటిదే సన్నగా వస్తుంది సార్. అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఏమేమి కరెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే నా పళ్ళు వంకరగా ఉన్నాయి, లేదు సందులు ఉన్నాయి, విరిగిపోయింది, ఇలాంటివి ఉంటాయి కదా, ఇటన్నిటిలో కరెక్షన్ అయ్యే ఛాన్స్ అన్నీ చేయొచ్చు సార్. స్మైల్ డిజైనింగ్ అని ఉంటుంది, దాంట్లో మీకు వీ క్యాన్ డూ ఆల్ ద ట్రీట్మెంట్స్. పన్ను కొంచెం తిరిగి ఉంది, మొత్తం అడ్డంగా తిరిగి ఉంది, స్ట్రైట్ వంకరగా ఉంది, ఎట్లా ఉన్నా కానీ పైనుంచి క్యాపింగ్ అని పెట్టి చేస్తూ ఉంటాం దానికి. ప్లస్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, లామినేట్స్ అని ఉంటుంది. దానివల్ల పళ్ళకి ఏమి ఇబ్బంది రాదండి? పళ్ళకి ఏం కాదు సార్, అంటే వదులవుతాయని అట్లా ఏమీ కాదు సార్. ఇప్పుడు యూజువలీ ఏమవుతుంది సార్, మేము టీత్ క్లీనింగ్ అని చేస్తూ ఉంటాం ఒకటి రెగ్యులర్గా. సార్ పళ్ళపైన మరకలు ఉన్నాయి, మొత్తం గార పట్టి ఉన్నాయి, క్లీనింగ్ చేయించుకోండి అంటే సరే అని చేయించుకుంటారు. పేషెంట్స్ వస్తారు, చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పళ్ళ మధ్యలో ఎక్కడైతే వాళ్ళకి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయో దాంట్లో రోజు ఇంత తింటూ ఉంటాం మనం. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. సో దాంట్లో ఏమవుతుంది, రోజు కొంచెం పోర్షన్ అనే తిండి పదార్థాలు పోయి అక్కడ ఉండిపోయి ఇవాళ ఒక లేయర్, రేపు ఒక లేయర్, ఎల్లుండి ఒక లేయర్, అట్లా డేస్ టుగెదర్, సంవత్సరాలు నెలలు టుగెదర్ దాని మీద డెవలప్ అవ్వకుంటూ ఆ గారలాగా దాన్ని క్యాలిక్యులస్ అంటాం అనమాట. అది అట్లా ఫామ్ అవుతుంది. దానివల్ల ఏంది, ఒక్కసారి అది క్లీన్ చేయగానే మీకు పళ్ళ మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉండదు, ఎందుకంటే అదంతా దాంట్లో ఇరుక్కుపోయి ఉంది కాబట్టి. ఒక్కసారి అది తీసే వరకు పళ్ళ మధ్యలో మొత్తం ఫ్రీ ఫ్లోగా అనిపిస్తూ ఉంటుంది మీకు. అరే ఏంటి ఇన్ని రోజులు లేని గ్యాప్ ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే అది మన చేతులారా చేసుకున్నది మనమే. అది పళ్ళు అనేది రెగ్యులర్గా క్లీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీ 2 years, 1.5 to 2 years కంపల్సరీగా క్లీన్ చేయించుకోవాలి. 6 monthsకో డెంటిస్ట్ విజిట్ దగ్గరికి వెళ్ళినారనుకోండి, వెళ్ళినప్పుడు ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళే ఆటోమేటిక్గా చెప్తుంటారు, సార్ మీకు క్లీనింగ్ అవసరము అని. సో అప్పుడు క్లీనింగ్ అనేది చేయించుకోవాలి కంపల్సరీగా. ఎవ్రీ 1.5 to 2 years క్లీనింగ్ చేయించుకుంటే మన చిగురులు ఏవైతే ఉంటాయో అవి వీక్ కాకుండా కిందికి పోకుండా ఉంటాయి. సో అంటే చిగుళ్ళ ఆరోగ్యమే దంత ఆరోగ్యం అని అంటుంటారు కదా, అంటే చిగుళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి సార్? అంటే చిగుళ్ళను ఎట్లా కాపాడుకోవచ్చు మనం? సార్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. బ్రషింగ్, పుక్కిలిచ్చడము, ప్లస్
బ్రషింగ్ కరెక్ట్గా కనుక చేసుకుంటే చిగుర్లు అనేవి అరగకుండా ఉంటాయి. ఒకవేళ ఇట్లా గారపట్టి క్యాలిక్యులస్ లాగా ఫామ్ అయ్యి అవి ఏమవుతాయంటే పంటికి ఇంకా చిగురికి మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటుంది. అది ఒక్కసారి అది ఇరుక్కుందనుకోండి, మీ పన్నుకి ఏదైతే అటాచ్మెంట్ అయి ఉంటుందో అది లూజ్ అవుతా పోతుంది. లూజ్ అయ్యి దూరం జరిగిపోయి మీకు పళ్ళల్లో వాసన కానీ లేకపోతే బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు అనుకోవాలి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి అని. అట్లీస్ట్ వెళ్ళి చూపెట్టాలి ఏముంది అనేది. డాక్టర్స్ చూసాక వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అట్లా క్లీనింగ్ చేయించుకున్నారనుకోండి, మళ్ళీ మీ చిగురుది ఏదైతే లూజ్ అయిపోయిందో మళ్ళీ అటాచ్మెంట్ వచ్చేస్తుంది అవుట్ ఆఫ్. అంటే నోటి దుర్వాసన కూడా ముఖ్య కారణం చిగుళ్ళలో ఉండే డిసీజెస్ అంటారు. కారణం చిగురులో ఉండే డిసీజెస్ అంటే మనం తిన్న ఫుడ్డే సార్. అక్కడ రోజు ఇరుక్కుపోయి ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకున్నాం అనుకోండి, యువర్ గమ్స్ ఆర్ వెరీ హెల్తీ, చాలా క్లీన్గా ఉంటాయి, మీ నోట్లో దుర్వాసన అనేది ఉండదు.